జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి. మేషరాశిలో కుజభగవానుడి సంచారం. మేషరాశికి అధిపతి అయిన కుజభగవానుడు మేషరాశిలోనే సంచారము ఈ నెలనాళ్ళు సాగుతుంది. ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో 4 గ్రహాల సంచారం చోటు చేసుకుంటూ ఉంది. రవి, బుధ, గురు, శుక్రులు ఈ గ్రహ దేవతలు నలుగురు గ్రహ దేవతలు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అయితే ఈ నాలుగు గ్రహాల ఈ చతుర్గ్రహ కూటమి బ్రేక్ అవుతూ ఉంది. 13వ తారీఖు నుంచి శుక్రుడు వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి వచ్చి ఈ చతుర్గ్రహ కూటమికి బ్రేక్ చెప్తున్నాడు. అలాగే 15వ తారీఖు నుంచి సూర్యనారాయణమూర్తి మరియు బుధుడు మిథున రాశిలోకి సంచారం చేస్తూ ఉంటారు. అంటే మిథున రాశిలో 15వ తారీఖు నుంచి రవి, శుక్ర, బుధదేవులు వీళ్ళ ముగ్గురు సంచారం మిథున రాశిలో జరుగుతుంది. 13వ తారీఖు నుంచి వృషభ రాశిలో ఉన్న శుక్ర భగవానుడు మిథున రాశిలోకి వెళ్తూ ఉన్నారు. అలాగే బుధుడు ఈ నెలాఖరులో అంటే 30వ తారీఖు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ఆయన వస్తూ ఉన్నారు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారము, అలాగే కుంభరాశిలో శనీశ్వరుడి సంచారము, రాహుదేవుని సంచారం మీనరాశిలో జరుగుతూ ఉంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితిలో ఈ మాసంలో ఏమన్నా విశేషాంశం చోటు చేసుకుంటుందా ఈ విషయం మనం ఒకసారి చూద్దాము. విశేషాంశం డెఫినెట్గా ఉంది. ఈ మాసం 15వ తారీఖు నుంచి అంటే రెండవ పక్షంలో అన్ని మంచి విశేషాంశాలు. మొదటి పక్షంలో విశేషాంశం ఏంటంటే 12వ తారీఖు వరకు విశేషాంశము మనం వారఫలాల్లో కూడా ఈ విషయం చెప్పుకున్నాం. అయినా కూడా వారఫలాలు చూడని వాళ్ళకి ఇంకొకసారి ఈ విషయం చెప్తాను. చతుర్గ్రహ కూటమి వృషభ రాశిలో జరుగుతూ ఉంది. ఇది ఆర్థిక స్థితిగతుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఏదో ఒక రకమైన ప్లస్ చేస్తుంది. మీ జన్మజాతకం బాగోకపోతే కనుక అస్సలు బాగాలేదు, చాలా బ్యాడ్ పీరియడ్ జరుగుతుందంటే అప్పుడు ఈ బ్లెస్సింగ్స్ మీ బ్యాడ్ పీరియడ్ని కవర్ చేసే విధంగా ఉంటుంది. కొంత ప్లస్ జరుగుతుంది. మీకు మంచి పీరియడ్లోనే మీరు ఉంటే ఇది ఇంకా ప్లస్ అవుతుంది చతుర్గ్రహ కూటమి. ఒకవేళ మీకు న్యూట్రల్గా ఉంది, మరీ బ్యాడ్ లేదు మరీ గుడ్గా లేదంటే మరీ గుడ్గా లేదన్నది కవర్ అయిపోయి కొంత మీకు బెనిఫిట్ జరుగుతుంది. ఇలా చతుర్గ్రహ కూటమి మంచి యోగాన్ని అయితే ద్వాదశ రాశుల వాళ్ళు అందరికీ కూడా ప్రసాదిస్తూ ఉంది. అది ఈ విధంగా కొనసాగుతుంది. ఇంకొక విశేష అంశం ఏంటంటే ఈ మాసం ద్వితీయ పక్షంలో అంటే 15వ తారీఖు నుంచి స్వస్థలానికి బుధ భగవానుడు వస్తున్నాడు. అంటే మిథున రాశిలోకి ఆయన సంచారం ఈ నెలాఖరు వరకు కూడా ఆయన సంచారం ఉంది. మిథున రాశిలో ఆయన సంచారం మిథున రాష్ట్రాధిపతి అయిన బుధ భగవానుడు సంచారము ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది. అంటే గొడవలు, కొట్లాటలు ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. ఎవరితోటైనా మానసికంగా కావచ్చు లేదా బాహ్యంగా కావచ్చు ఏదన్నా క్లాషెస్ ఇలాంటివి ఉంటే కనుక అవన్నీ కూడా కమ్ డౌన్ అయిపోతాయి, అవన్నీ సప్రెస్ అవుతాయి. చాలా మంచి ఇదే ఉంటుంది. కమ్యూనికేషన్ విషయం పరంగా చాలా బాగా ఉంటుంది. ఒక రకంగా చూడాలంటే ఒక మంచి టైంలో ఉన్నామేమో మనం అని అనిపిస్తూ ఉంది. ఎవరికి ఫోన్ చేసినా ఎవరితో మాట్లాడినా కూడా చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ వింటాము. అందరూ మనతోటి పాజిటివ్గా మాట్లాడడం, అలాగే మనం కూడా అందరితోటి పాజిటివ్గా మాట్లాడడము ఇలాంటివన్నీ కూడా ఈ వారం ఈ మాసం ద్వితీయ పక్షం నుంచి చోటు చేసుకుంటూ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఉన్నా కూడా ద్వితీయ పక్షం నుంచి అంటే 15వ తారీఖు నుంచి ఇది ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రత్యేకించి ట్రేడర్స్కి, వ్యాపారం చేసే వాళ్ళకి, ట్రేడర్స్ అంటే వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బ్లెస్సింగ్ అని చెప్పాలి. అలాగే ఉద్యోగం చేసే వాళ్ళకి బ్లెస్సింగ్ కాదని కాదు. కాకపోతే ఇప్పుడు బుధుడు కనుక బుధుడు మిథున రాశిలోకి వెళుతూ బుధ భగవానుడు వ్యాపారస్తులందరికీ ప్లస్ చేస్తున్నారు. ఎవరైనా హాబీ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉంటే వాళ్ళకి కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి పాట పాడటం ఒక హాబీగా ఉంటుంది, అదే వాళ్ళ ప్రొఫెషన్గా తీసుకుంటారు. సో వాళ్ళకి బాగుంటుంది. ఇలాగ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే వాళ్ళకి ప్యాషనో అది ప్రొఫెషన్గా తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా మంచి ఎక్స్ట్రీమ్ గుడ్ రిజల్ట్స్ చూస్తారు. అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేని గ్రోత్, ఎక్కడ ఎలాంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ లేని గ్రోత్, చాలా ప్లెయిన్ అండ్ ప్యూర్ గ్రోత్ చూస్తారు. అంటే జనరల్గా వ్యాపారం పెట్టుకున్న వాళ్ళందరికీ బాగుంటుంది. ప్యాషన్ని వ్యాపారంగా తీసుకున్న వాళ్ళకి, అంతకుముందు సరదాగా చేసినవన్నీ కూడా అదే వ్యాపారంగా మలుచుకున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా బాగా మంచి ట్రాన్సిట్ అనే చెప్పాలి. ఇప్పుడు కొంతమంది కవితలు రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది చాలా, పాటలు రాసేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది చాలా మంచిది. ఆర్టిస్టులు ఉంటారు, పెయింట్స్ గీసేవాళ్ళు ఉంటారు, వాళ్ళది ప్రొఫెషన్గా తీసుకొని ఉంటే వాళ్ళకి ఇది మంచిది. ఇలాగా చాలా మంచిది. అలాగే అకల్ట్ సైన్సెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది.
ఏదైనా స్పిరిచువల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ ట్రాన్సిట్ చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ని అంటే విశ్వం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న వాళ్ళందరికీ, ఓ రకంగా చెప్పాలంటే స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది అందరికంటే ప్లస్ అని చెప్పాలి. ఎందుకంటే బుధుడు మిథున రాశిలో ట్రాన్సిట్, బుధుడు అంటేనే ప్రకృతి తత్వం. సో మన విశ్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించే వాళ్ళందరికీ ఇప్పుడు నిజంగా బుధుడు వరాన్ని ప్రసాదించడానికి ఈ రాశిలోకి 15వ తారీఖు నుంచి వస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. ఇవి ఈ నెలలో జరగవచ్చు, ఈ రాబోయే 5 నెలల్లో కూడా ఇలాంటి మార్పులు, మంచి మార్పులు చూడటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే ఈ గ్రహస్థితి చోటు చేసుకోబోతూ ఉంది కాబట్టి. సో ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంచెలంచెలుగా. మీకు 5 మంత్స్లో కావచ్చు, మీ జన్మజాతకం బాగా ఉంటే ఈ నెలలోనే మీరు చూసేస్తారు మార్పులు. ఇవి గోచర గ్రహస్థితుల్లో ఉన్న, ఈ మాసం ఉన్న గోచర గ్రహస్థితిలో ఉన్న ఒక మంచి స్పెషల్ పాజిటివ్ అంశం అని చెప్పాలి. అది అందులోనూ కుజుడు మేషరాశిలో ఉండడము, కాలపురుషుడు కుండలిలో కుజుడు మేషరాశిలో ఉండడము, ఇది కూడా చాలా మంచిది. అగ్నితత్వానికి, కుజుడు అంటేనే అగ్నితత్వం, కుజదేవుడు. అలాగే మేషరాశి అగ్నితత్వ రాశి. అక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఒక రకంగా మనం ప్రాక్టికల్గా చూసుకుంటే అందరూ కూడా ఈ పనిని జాగు చేయకుండా ఇవాళ అనుకున్నది ఇవాళే చేస్తారు, ఇప్పుడు అనుకున్నది ఇప్పుడే చేస్తారు. పోస్ట్పోన్ అనేది ఎవరికి ఉండదు, ద్వాదశ రాశుల వాళ్ళకే కూడా. సో మన ఇప్పుడు సగం ఏంటి పోస్ట్పోన్ వల్ల కావచ్చు, లేకపోతే మనకు ఒంట్లో బాగాలేకపోవడం వల్ల కావచ్చు, లేదా అక్కడ మనకి సహకారంగా లేకపోవడం వల్ల కావచ్చు. వీటి వల్ల మనకి పనులు డిలే అవుతూ ఉంటాయి. ఇలాంటివి ఏం లేకుండా ఏ గ్రౌండ్లో ఒకవేళ మనం ముందుకు వెళ్తున్నా అవతల సైడ్ నుంచి కూడా మనకి సుముఖత లేకపోతే ఆ పనులు పెండింగ్ వెళ్తాయి కదా. అలా వెళ్లకుండా ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులు అందరినీ దీవిస్తూ ఉన్నాయి పనులన్నీ త్వరితగతిన అవ్వడానికి. ఒకవేళ మీరేమన్నా పనులు పెండింగ్లో పెట్టుకొని ఉంటే కనుక ఆ పనులన్నీ కూడా మీకు తెలియకుండానే వేగవంతంగా చేస్తారు. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మనం చూద్దాం. మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి 15వ తారీఖు మీ రాశిలోకి ఎంటర్ అవబోతూ ఉన్నారు. చాలా మంచి, ఇప్పుడు మీ రాష్ట్రాధిపతి మీ రాశిని స్పృశించడం చాలా మంచిది. మనం ఇందాక తెలుసుకున్నాము వ్యాపారస్తులందరికీ చాలా బాగా ఉంటుందని. మీరు మిథున రాశిలో పుట్టి, మీరు మిథున లగ్నంలో పుట్టి మీరే వ్యాపారస్తులు అయ్యి ఉంటే కనుక ఇది చాలా ఈ మంత్ చాలా పాజిటివ్ మంత్గా మీరు పాజిటివ్ మంత్గా మీకు ఉంటుంది. చాలా మంచి విషయాలు చోటు చేసుకుంటాయి. ఏ విషయాల్లో అంటే ఖచ్చితంగా వ్యాపారం విషయంలోనే అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. చేసిన వ్యాపారం కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మీ జన్మజాతకం మరీ అనుకూలంగా లేకపోతే కనుక అప్పుడు కొంత ప్రాఫిట్ అయితే డెఫినెట్గా చూస్తారు. లాసులు రికవర్ అయ్యి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. కాకపోతే స్పెక్యులేటివ్ గెయిన్స్కి మట్టుకు అనుకూలంగా లేదు బుధుడు యొక్క సంచారము. ఒక స్పెక్యులేటివ్ గెయిన్స్ కాకుండా ఇంకేదైనా సరే మీరు మీ ఎఫర్ట్ పెట్టి చేసే వ్యాపారం ఏదైనా కూడా అనుకూలంగానే ఉంది. మిథున రాశిలో పుట్టిన వాళ్ళు, మీరు మిథున రాశిలో పుట్టినా సరే లేదా మిథున లగ్నంలో పుట్టినా సరే, కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. సంతానము కొంత అంటే మీరు సంతానానికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడము, సంతానం కూడా మీకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంది. మీరు చెప్పిన మాట వినడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని చేంజెస్ మీరు మీ సంతానంలో నోటీస్ చేస్తారు. ఇరుగు పొరుగు వారితోటి చాలా సత్సంబంధాలు కలిగి ఉంటారు. అలాగే మీ కొలీగ్స్ తోటి చాలా మంచి సత్సంబంధాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నా, లేదా ఉద్యోగస్తులు ఉన్న చోట ఏదైనా చేంజ్ అవ్వాలని అనుకుంటూ ఉన్నా సరే ఇప్పుడు ఈ మాసం దానికే అనుకూలంగా ఉంది. ఇప్పుడు మీరు చేంజ్ అవ్వకపోయినా ఈ మాసం నుంచి మీరున్న చోట కూడా చాలా బాగా ఉంటుంది. బట్ గ్రోత్ ప్రాస్పెక్టివ్లో బెటర్మెంట్కి ఏమన్నా మారాలని చూస్తూ ఉంటే కనుక ఈ మాసం మీకు దానికి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని అనుకునే వాళ్ళకి, కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నా ఇంకో మంచి మార్పు కోసం చూద్దాం అనుకున్న వీళ్ళందరికీ కూడా ఈ మాసం చాలా బాగా ఉంది. అంటే మంచి అనుకూలతను గోచర గ్రహస్థితులు ప్రసాదిస్తూ ఉన్నాయి. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళ మీ ప్రయత్నాలన్నీ చాలా చక్కగా సఫలీకృతం అవుతాయి. వివాహానికి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీ ప్రయత్నాలు ఇంకా ముమ్మరం చేయండి. ఈ మాసంలో అవి చక్కగా సఫలీకృతం అవుతాయి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు, మనస్పర్ధలు ఉంటే అవి చక్కగా తొలగిపోతాయి. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడమో లేదా గెట్ టుగెదర్ ఏదైనా పుణ్యకార్యమో లేదా మీరు ఏదైనా తీర్థయాత్రకో ఎక్కడికన్నా వెళ్ళడానికి ఇలాంటి వాటికి కూడా అనుకూలంగా ఉంది. మీ జన్మజాతకం ఇలాంటి వాటికి ఇప్పుడు సూచించకపోతూ ఉంటే కనుక అప్పుడు ఏదో ఒక ప్లస్ కుటుంబంలో చూస్తారు. ఏదో ఒకటైతే డెఫినెట్గా చూస్తారు. ఒక మంచి వార్త వినడమో లేదా ఏదైనా ఒక మంచి అనుకూలత జరగడమో
ఇలాంటివైనా చూస్తారు. అంటే ఇప్పుడు మనం చేస్తున్న తీర్థయాత్రలు వెళ్ళకపోయినా, లేదంటే పుణ్యకార్యాలు మీ ఇంట్లో చేయకపోయినా, శుభకార్యాలు చేయకపోయినా ఏదైనా ఒక ప్లస్ మీ ఇంట్లో జరుగుతున్నాయి. సో దాని బదులు ఇది ఏదో ఒకటి, ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు తటస్థిస్తుంది ఈ మాసం ఉన్న గోచర గ్రహస్థితుల ప్రకారం. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి. పరిహారము, ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము, ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన చాలా బాగా చేస్తే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఈ చిన్న నామాన్ని ఇప్పుడు విష్ణు సహస్ర నామం చదవగలిగిన, వినగలిగిన చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఒకవేళ విష్ణు సహస్రనామం చదవగలిగినా లేకపోయినా మనం అందులోనే ఉంటుంది కదా చివర్లో శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని. అలాగా శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అన్న ఈ నామాన్ని అనునిత్యం జపిస్తూ ఉండడము, అలాగే జపిస్తూనే ఉండడం, ఏ పని చేస్తున్నా ఈ నామాన్ని జపించడము. అలాగే ఇంకొకటి లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి పూజించడము. అంటే శుక్రుడు కూడా మిథున రాశిలోకి వస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత బుధుడు జాయిన్ అవుతాడు. లక్ష్మీనారాయణ యోగం ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఉంది. దాన్ని బలోపేతం చేసుకోవడానికి శ్రీ లక్ష్మీనారాయణం భజే, శ్రీ లక్ష్మీనారాయణం భజే, శ్రీ లక్ష్మీనారాయణం భజే ఈ నామము ఈ మాసం అంతా కూడా మనసులో మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే సర్వకాల సర్వావస్థల్లో కూడా ఈ నామాన్ని అనుకుంటే చాలా చక్కటి సత్ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా పొసగుతాయి. ఇవి ఈ మాసం యొక్క ఫలితాలు మరియు మీరంతా చేసుకోవాల్సిన రెమెడీ పరిహారాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.